దేవర ఆయుధ పూజ సాంగ్ అయితే ప్రోమో అయితే చూసాను అనమాట. సో వీడియో అయితే రిలీజ్ చేశారు. ఇది ఎన్టీఆర్, మన ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అయితే వేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆయన్ని మురిపించేలా మరిపించేలా అయితే డ్యాన్స్ వేశారని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లెవెల్ అరాచకం ఇది అసలు. సో ఒక జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ని ఇమిడియేట్ చేస్తూ డ్యాన్స్ చేయడం అనేది, సో ఎన్టీఆర్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ ఇది పూనకాలు అసలు అని చెప్పుకోవచ్చు అనమాట. సాంగ్స్ దాంట్లో ఆయుధ పూజ కానీ, సైఫ్ అలీ ఖాన్తో అంటే ఫైట్ సీన్స్ కానీ, వామ్మో ఏం సాంగ్ నాయనో, ఇది అసలైన ఆయుధ పూజ అంటే ఇదే కదా అని మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఇక సారు సాంగ్తో డాన్స్ చేస్తుంటే వామ్ అందరు చూస్తున్నారు అనమాట, జనాలు అందరూ చూస్తున్నారు. సో నెక్స్ట్ లెవెల్ అరచకం ఇది. సో రచ్చ మాస్ రచ్చ అని చెప్పుకోవచ్చు. థియేటర్ తగిలబడిపోతాయి, సీట్లు అయితే చెరిగిపోతాయి అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇది. సో జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ ఇలా చేస్తారో మనకు అందరికీ తెలిసింది. అదే జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ లాగా చేస్తే ఎలా ఉంటుందో ఈ దేవర ఆయుధ పూజ సాంగ్లో మనం చూడొచ్చు అనమాట. వామ్మో ఏంద్ర నాయనో ఇది, అసలు ఇలా కూడా చేయొచ్చా అనేది లాగా ఉందన్నమాట. సో ఇక్కడ ఈ సాంగ్లో డాన్స్ చేసిన వ్యక్తి ఎవరంటే, సో ఆ సినిమాలో దేవర అని చెప్పుకోవచ్చు. సో దేవర వాళ్ళ కొడుకు. సో ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జై జవాన్ జై కిసాన్ అని కూడా కామెంట్ చేయండి అనమాట. సో ఆయుధ పూజ అన్నప్పుడు మన ఆయుధం గురించి అని మాట్లాడుకోవాలి. సో మన ఇండియాలో ఎక్కువ ఆయుధ పూజ అంటే మనకు జవాన్స్ అనమాట. వాళ్ళు లేనిదే మన అన్నం కూడా తిందేమో. సో ఇది నేను లాస్ట్ చెప్పబోయేది. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేసి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని స్టే ట్యూన్.